హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోడ్ విత్ రాహుల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే లింక్డ్ లిస్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. First of all, what is a linked list? A linked list is a data structure where elements are stored in separate nodes and each node contains along with reference pointer to the next node. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే లింక్డ్ లిస్ట్ అనేది ఒక డేటా స్ట్రక్చర్. ఇక్కడ డేటా అనేది సెపరేట్ నోడ్స్లో స్టోర్ అయి ఉంటుంది అండ్ ఆల్సో డేటాతో పాటు దాని నెక్స్ట్ నోడ్ యొక్క మెమరీ అడ్రస్ కూడా స్టోర్ అయి ఉంటుంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఓకే, డోంట్ వరీ. ఇప్పుడు దీన్ని మన స్టైల్లో అర్థం చేసుకుందాం విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. లెట్స్ సపోజ్ రాహుల్ ఎక్స్ప్రెస్ అనే ఒక ట్రైన్ ఉందనుకుందాం. ఆ ట్రైన్లో డేటా అనే ప్యాసింజర్స్ ప్రతి ఒక్క కోచ్లో ఉన్నారు. ఇప్పుడు టికెట్ చెక్కర్ అనే ఒక రిఫరెన్స్ పాయింటర్ కోచ్లో ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ప్రతి ఒక్క కోచ్లోకి వెళ్ళి డేటా అనే ప్యాసింజర్స్ దగ్గర టికెట్ చెక్ చేస్తాడు. ఇన్ సింపుల్ వర్డ్స్, ఆ డేటాని యాక్సెస్ చేస్తాడు. ఇది ఎందుకు పాసిబుల్ అయిందంటే ఆ ట్రైన్లో ఉన్న ప్రతి ఒక్క కోచ్ లింక్ అయి ఉన్నాయి కాబట్టి. సో ఇదే సేమ్ టెర్మినాలజీ లింక్డ్ లిస్ట్లో అప్లై అవుతుంది. ఇక్కడ టికెట్ చెక్కర్ అనే రెఫరెన్స్ పాయింటర్ దగ్గర నెక్స్ట్ నోడ్ యొక్క మెమరీ అడ్రస్ ఉంది. సో అందుకే 1 by 1 ప్రతి ఒక్క నోడ్లోకి వెళ్ళి డేటాని యాక్సెస్ చేయొచ్చు. సో దిస్ ఈస్ హౌ ద లింక్డ్ లిస్ట్ వర్క్స్. ఐ హోప్ మీకు దీని మీద ఒక బేసిక్ ఐడియా వచ్చేసి ఉంటుంది. సో లెట్ us learn more about it. Why should we use linked list? సో యాజ్ యూ ఆల్ నో వెరీ వెల్, మనం లీనియర్ ఫార్మాట్లో డేటాని స్టోర్ చేయాలంటే అరేని కూడా యూస్ చేయొచ్చు. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ అరేకి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్. సో అందుకే మనం ఆ లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేయడానికి లింక్డ్ లిస్ట్ని ప్రిఫర్ చేస్తాం. లింక్డ్ లిస్ట్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి: సింగిల్ లింక్ లిస్ట్, డబ్లీ లింక్ లిస్ట్, సర్క్యులర్ లింక్ లిస్ట్. సింగిల్ లింక్ లిస్ట్లో మనం ఓన్లీ ఫార్వర్డ్ ట్రావర్స్ చేయొచ్చు, బ్యాక్వర్డ్ పాసిబుల్ కాదు. డబ్లీ లింక్డ్ లిస్ట్లో మనం బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ట్రావర్స్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు సర్క్యులర్ లింక్ లిస్ట్, ఇక్కడ లాస్ట్ నోడ్ అనేది ఫస్ట్ నోడ్కి లింక్ అయి ఉంటుంది. సో దీస్ ఆర్ ద 3 టైప్స్. వీటన్నిటిని చూసి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ లెక్చర్లో మనం జస్ట్ సింగిల్ లింక్ లిస్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సింగిల్ లింక్ లిస్ట్. ఏ సింగిల్ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఎ లిస్ట్ మేడ్ అప్ ఆఫ్ నోడ్స్ దట్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts, డేటా అండ్ లింక్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సింగిల్ లింక్ లిస్ట్ అనేది నోడ్స్తో క్రియేట్ చేయొచ్చు. నోడ్ అంటే మనందరికి తెలిసిందే, ఇందులో డేటా అండ్ నెక్స్ట్ నోడ్ యొక్క మెమరీ అడ్రస్ స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ సింగిల్ లింక్ లిస్ట్ని ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. లెట్స్ సపోజ్ నేను ఈ లిస్ట్ ఆఫ్ నంబర్స్ని ఒక లింక్డ్ లిస్ట్ లాగా స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో ఆబ్వియస్లీ లింక్డ్ లిస్ట్ అంటే డేటా అనేది నోడ్స్లో స్టోర్ అయి ఉంటుంది. ఇంపార్టెంట్ నోడ్, ఇక్కడ నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం మెమరీ అడ్రస్ని 1000, 2000 అలా తీసుకున్నాను. యాక్చువల్ కంప్యూటర్లో అడ్రస్ అనేది ఇంకేదైనా కావచ్చు. సో దిస్ ఇస్ హౌ ద లింక్డ్ లిస్ట్ లుక్స్ లైక్. ఏమండి బయలుదేరదామా? నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? ఎస్, యు ఆర్ రైట్. ఇక్కడ పాయింటర్స్లో నెక్స్ట్ నోడ్ యొక్క మెమరీ అడ్రస్ స్టోర్ అయి ఉండాలి. నౌ దిస్ ఇస్ హౌ ద ఫైనల్ లింక్ లిస్ట్ లుక్ లైక్. మనకి ఫస్ట్ నోడ్ యొక్క మెమరీ అడ్రస్ తెలిస్తే ఆటోమేటిక్గా మిగతా నోడ్స్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. బట్ ద మెయిన్ క్వశ్చన్ ఈజ్, మనకి ఫస్ట్ నోడ్ యొక్క మెమరీ అడ్రస్ ఎలా తెలుస్తుంది? డోంట్ వరీ, సింపుల్గా హెడ్ అనే ఒక పాయింటర్ డిక్లేర్ చేసి అందులో ఫస్ట్ నోడ్ యొక్క మెమరీ అడ్రస్ని స్టోర్ చేద్దాం. హెన్స్ ప్రాబ్లమ్ సాల్వ్డ్. సో దట్ వాజ్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. నెక్స్ట్ లెక్చర్లో మనం ఈ లింక్డ్ లిస్ట్ని కోడ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం విత్ ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ బాగుపడాలనుకున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. See you in the next lecture. Till then, Rahul this side signing off.